చంపేపోరా. దిగరాని మేడం 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 నా మరదలు మేడం 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 నా మరదలు మేడం. ఏంటి కేసు? వాళ్ళిద్దరూ స్నాచింగ్, ఈ పెద్ద మనిషి రేప్ కేస్. ఓ దొరికాడా? అవును సార్. వాళ్ళిద్దరిని లాకప్లో తాయి. రైట్ వెళ్ళరా. నిక్కర్ విప్పరా విప్పరా. చేతులు పైకెత్తో. నువ్వు రేప్ చేసావా? ఓ అమ్మ లేని పిల్ల ఎంత బాధ్యతగా ఉండాలి. ఎవడో పోరం బొక్కు నమ్మి. అది వదిలే. నాతో ఏది దాచకుండా నిజం చెప్పు. వాడెవడు, ఎలా పరిచయం అయ్యాడు, ఏవని చెప్పి నిన్ను మోసం చేశాడు? నాతో ఏది దాచకుండా చెప్పు. నా మొహం చూడు. నువ్వు ఎవడికి భయపడక్కర్లేదు. నీకు నేనున్నాను. నీకు పరిస్థితి తీసుకొచ్చిన వాడిని జీవితాంతం జైల్లో ఉంచి చిత్రవద చేయాలి. వాడిని మాత్రం మీరేం చేయొద్దక్క. వాడు మంచోడక్క. వాడు పాపం అక్క. వాడు మాత్రం తప్పు చేయలేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. హలో ఝాన్సీ, మాట్లాడే టైం ఉందా? ఫరోజ్, ఆ పిల్లాడు రేపిస్ట్ అంతా ఒప్పుకున్నాడు. తన్నులు తినలేక ఒప్పుకున్నాడా? అలాగే అనిపించట్లా. ఆ పిల్ల ఏమంటుందేంటి? ఆ అమ్మాయి అంతా క్లియర్గా ఒప్పుకుంది. ఇద్దరూ కలిసే తప్పు చేశారట. కెమిస్ట్రీ. దీన్ని రేప్ కేసు కిందగా బుక్ చేయగలం. ఎందుకంటే పిల్లకి ఇంకా 18 ఏళ్ళు దాటలేదు. వీడిని అడిగితే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. బ్లడీ లిల్లీపుట్. అవునవును, చూడ్డానికి ఆ సైజులోనే ఉన్నాడు. సరే సరే, ఏజ్ మెన్షన్ చేస్తే మైనర్ రేప్ కేసు కింద వస్తుంది. తీసుకెళ్లి కోర్టులో అప్పగించేద్దాం. సరే, పీపీతో మాట్లాడాలి కదా. ఆ వంకర్ మూతోడితో మీరే మాట్లాడండి. అంతేకాదు, ఈ కేసుని ఆఫ్ ద రికార్డ్ తీసుకెళ్దాం. పాపం చిన్నపిల్లలు, బయటికి తెలిస్తే వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. మనమే చూసి ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, వాడక్కడికి వస్తాడా? ఎవడు? వాడే. నాకు వాడిని చూసి మాట్లాడాలని ఉందక్క. వాడి మొహం చూసి ఎన్నో నెలలవుతుంది. చూద్దాం.